ఈత నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. కృష్ణా జిల్లా కదా మాది. మేత వేస్తున్నాను. రండి రండి. మీకు మేత వేసే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టి బంధించాక తప్పదు కదా సార్. నాయుడు గారు, మీతో చెప్పు మంచి పని చేయాలనుకుంటున్నా. మంచి పనే ఏమిటో చెప్పండి. కోదండయ్య వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చేస్తానండి. ఎన్నగాక మొన్న మొలకెత్తిన మొక్కవు నువ్వు, ఎన్నాళ్ళ నుంచో పాతుకుపోయిన మాను నేను. హరి కథలు చెప్పకు. నువ్వే చేసుకుంటానన్నావు, అవునా? చూడండి హరి గారు, పెళ్లి కోసం ఒక ఖర్చు, ఆ పైన సంసారం ఖర్చు, ఆ తర్వాత పిల్లల ఖర్చు. మనకొచ్చే కలెక్షన్లో ఇవన్నీ పోగా మిగిలేవి పైసలు. పైసల కోసమా కంపౌండర్ని డాక్టర్గా మార్చింది? రూపాయల కోసం, అంటే 100ల కోసం. ఇంతకాలం ఇచ్చానుగా నాయుడు గారు. కోటయ్య, సంవత్సరానికి 5,000 చొప్పున ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి చదివితే గాని రాని డాక్టరు పట్ట నీకు ఉచితంగా కట్టబెట్టాను. కోటయ్య అంటే మోటుగా ఉందన్నావని హరి అని అందంగా పేరు మార్చాను. నీకోసం పట్నం వెళ్లి రాణి గారి కాళ్లు పట్టుకుని తాళాలు తెచ్చి ఈ కోటలో ఆసుపత్రి పెట్టించాను. దానికి కావలసిన సరంజామా అంతా సమకూ. నీ స్వార్థం కోసం నువ్వు చేసి నన్నేదో వదిలించినట్టు మాట్లాడతావేరా అడ్డగాడిద. ఏమిటా చూపు? ఆ కోదండయ్య తన కూతుర్ను నీకెందుకు ఇస్తానన్నాడో, చేసుకుంటానని నువ్వెందుకు మాటిచ్చావో అన్నీ నాకు తెలుసు. నీలా వెనక ముందు ఆలోచించకుండా ఒకప్పుడు యయాతి రాజుకు మాటిచ్చి ఆంజనేయుడు శ్రీరామచంద్రుడితోటే యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఏం జరిగింది? యయాతికి గుండు మిగిలింది, రాముడు వారికి దండ మిగిలింది, ఆంజనేయుడికి 2 చెక్కలు భజన చేసుకోవడానికి మిగిలాయి. అర్థమైందా? అర్థమైంది, కానీ నిన్నెలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాలో అర్థం కావట్లేదురా కుంకన్నర కుంక. నాయుడు గారు, బతికినంతకాలం మీకిందే పడి ఉండాలంటారా? శేషుడికి ఎన్ని పడగలు చెప్పు? 1000, 1000. ఆ పడగల నీడల్లో బ్రతుకుతున్న కప్పవు నువ్వు. నిన్నే క్షణంలోనైనా మింగేయగలను. బాబు, డాక్టర్ బాబు గారు. ఆచార్య గారికి మందిచ్చి పంపండి డాక్టర్ గారు. ఏమయ్యా, నిన్న మాత్రలు ఇచ్చాను కదా, పని చేయలేదా? పని చేయలేదండి. చాప నాలికి. ఇవిగో 2 పొట్లాలు. ఒక పొట్లంలో మందు రాత్రి పడుకోబోయే ముందు వేసుకో. తెల్లారి లేస్తే 2వ పొట్లంలో మందు వేసుకో. వెళ్ళు. ఆచార్య గారి మందులకు పద్దు రాయండి. కంపౌండర్, ఎన్నాళ్ల నుంచి నువ్వు పోలీసుల కంటబడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నేను బుట్టలో ఉండమంటే నువ్వు బుట్ట కోసం తంటాలు కొడుతున్నావు. కంపౌండర్, చూడు చూడు దీని పరిస్థితి. కలెక్షన్ ఇది ఉంచు. నేను హనుమంతున్నా కాదురా, యముణ్ణి. నిన్ను ముక్కల ముక్కల కింద నరికి యమలోకానికి పార్సిల్ చేస్తాను. గడ్డం తీసేసావు, శోభన పెళ్లి కొడుకులా ఉన్నావు. నిజమే. అందగాడివే. అవును, ఆ సంగతి దేశం అంతా ఒప్పుకున్నారు. శేషుడికి ఎన్ని పడగలు చెప్పు? ఓన్లీ 1, ఒక్కటి. శహబాష్. ఒక మామూలు కప్ప 999 పడగల్ని మింగేసింది.
మరి ఆ ఒక్క పడగ ఇంకా ఎందుకు మిగిలి ఉందో? ఎంబీబీఎస్ అనే ముసుగు వేసి నన్ను కాపాడినందుకు కృతజ్ఞత. నీ గుట్టు పోలీసులకి తెలియజేస్తే నువ్వేమైపోతావో ఆలోచించుకో. ఇక్కడి నుంచి కదిలితే నీ శవం కాష్టం మీద ఉంటుందని నువ్వు తెలుసుకో. నిన్ను కోటేయడానికి ఒక్క పడగ చాలు. ఆ పడగిప్పుడు నా గుప్పెట్లో ఉంది. కంపౌండర్ అరవకు శేషయ్య, ఆయాసపడతావు. చూడు, కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది కంపౌండర్? కుక్కకి ఎముక దొరికితే ఏం చేస్తుంది శేషయ్య? చెప్పమంటావా? చెప్తాను విను. ఇంటికి వెళ్ళాను. తమరిచ్చిన మత్తు మందు నుంచి కోలుకుంటున్న నా భార్య నాకంతా చెప్పింది. మారినట్టు నటించి మోసం చేసిన నీతి లేని కోతి నా డబ్బు పట్టుకు మరి కూడా ఇస్తోంది. నేను చెప్తా విను. కుక్క ఎముకను నోట కరిచింది. నీళ్లలో నీడను చూసి మనసు చెదిరి అరిచింది. జారిపోయిన ఎముక కోసం బుద్ధి లేని కుక్క ప్రయత్నిస్తే చావటం ఖాయం. చిన్నాళ్ళు నీ సంపాదన కోసం నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నీ అవసరం తీరాక నన్ను తోచేస్తావు, అంతేగా? శేషయ్య, రాముడని, జయాతని, ఆంజనేయుడని నన్ను బెదిరించడానికి నువ్వు సృష్టించిన ఎంబీబీఎస్ డాక్టర్ని కాదిప్పుడు. ఆనాటి కాంపౌండర్ని, కోట దాటిన కోటయ్యని, ప్రళయ రుద్రుణ్ణి. నువ్వెంత మురిగినా లాభం లేదు. కోటయ్య, అచ్చమ్మ పిచ్చిది కావడం, రంగమ్మ ఊరు బయట తావడం, కనకం ఎట్లో పడి కన్ను ముయ్యడం అన్నీ నాకు తెలుసు. అయినా తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఎందుకు? కాంపౌండర్ని డాక్టర్ని చేసి, బస్టాండ్ లో పుస్తకాలు అమ్ముకునే లింగయ్యని శాస్త్రిని చేసి, వైద్యాన్ని దేవతని అడ్డు పెట్టుకుని కూలీల్ని తోచటం, అన్నదమ్ముల్ని పిడగొట్టటం, కోదండయ్య పేరిట పీజీకి నోటు రాసి వడ్డీలకి వడ్డీలు కట్టి వాడిని ముంచటం, వీటన్నిటికీ మించి పరమ దరిద్రుడిగా ఈ ఊరొచ్చిన నిన్ను చేరదీసిన కనకం తండ్రి సాంబయ్య ఆస్తిని కాజేసి చివరికి తన చేతులతో తనే గొంతు కోసుకునేలా చేయటం, ఇవన్నీ నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వెందుకు ఊరుకున్నావో అందుకే. కోటయ్య, ఆలోచించు. చావులో సుఖం లేదు. నువ్వు బతికుంటే నాకు సుఖం లేదు. నిన్ను నాతో సమానంగా చూస్తాను. ఇంకా నీ నక్క జిత్తులు నా దగ్గర చెల్లావు. నా మాట నమ్ము. నా ఇంటిని దోచింది నువ్వు కాదని, ఎవరో దోచుకుంటుంటే నువ్వే వచ్చి కాపాడావని వాళ్ళందరినీ నమ్మిస్తారు. అవును, ఈ ప్రజలు బుర్రలేని గొర్రెలు. వాళ్ళందరినీ మన కాళ్ళ చుట్టూ తిప్పుకుందాం. నమ్మమంటావా? నన్ను నమ్ము. మన సంపాదనను సమానంగా పంచుకుందాం. మన దశను రాహు మహర్దశగా మార్చుకుందాం. మగటం లేని మహారాజులుగా బతుకుతాం. ఓకే, అలాగే బతుకుతాం. దొంగనాయాలరా, మేమంతా ఎన్నోరా? మీ అకౌంట్ రూపాయలు తెలిసారా? ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉన్నాయనుకున్నాను పెనుబాబులు. నా ఇంట్లో కాదు, ఈ ఊళ్ళో ఉన్నాయి. వీళ్ళే పెనుబాబులు. వీళ్ళు వదలకూడదురా. ప్రజలంటే గొడవ కాదురా, పర్వాలు పక్కే. మేం కదిలితే మీలాంటి పుస్తగ్రహాలు 4 రూపాయలు లేకుండా పోతాయి. మీ పాపం పండిందిరా.